సామ్యూల్ గారు, మీరు డాక్టర్ బుక్కా మహేష్ బాబు గారి దగ్గరికి ఏ విషయం పైన వచ్చారు? నాకు పక్షవాతం వచ్చిందని చెప్పేసి వచ్చినా సార్. మీకు పక్షపాతము ఎప్పుడు వచ్చిందండి? ఇది వచ్చి కూడా ఒక 10 సంవత్సరాలు అవుతుంది సార్. ఫస్ట్ టైం ఒకసారి వచ్చింది, ఉమ్, తర్వాత మళ్ళీ పోయింది, ఉమ్, మళ్ళీ సెకండ్ సారి అటాక్ అయింది. ఓకే. అటాక్ అయితే గురుమట్కల్ కూడా పోయినా. గుడ్ మెడికల్కి వెళ్ళారు. ఆ, ఆ, అక్కడ కొంచెం క్యూర్ అయింది. ఉమ్, అక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ మెడిసిన్ మన సారిస్తుందంటే ఇక్కడికి వచ్చిన సార్. ఓకే. వృత్తిరీత్యా మీరు ఏం చేస్తుండేవారు? నేను కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినా సార్. ఉమ్, జమీందార్గా రిటైర్మెంట్ అయినా. హెడ్ కానిస్టేబుల్ గా రిటైర్ అయ్యారు. హెడ్ కానిస్టేబుల్. బీపీ ఉందా మీకు? ఆ బీపీ షుగర్ 2 ఉన్నాయి సార్. బీపీ షుగర్ 2 ఉన్నాయి. అవును సార్. అలోపతి వైద్యం తీసుకున్నారా? ఇంగ్లీష్ మందులు తీసుకున్నా సార్. అది తీసుకుని అది తక్కువ కాకపోతేనే ఇక్కడ మన డాక్టర్ సార్ దగ్గర మహేష్ బాబు గారి దగ్గరికి రావడం జరిగింది సార్. అంటే అలోపతి వైద్యంలో కూడా మీకు నయం కాలేదు ఆ విషయము? కాలేదు సార్. ఓకే. అక్కడ డబ్బులు తినుకుంటారు కానీ అది క్యూర్ కాలేదు సార్. క్యూర్ కాలేదు. క్యూర్ కాలేదు. మహేష్ బాబు గారి గురించి మీకు ఎలా తెలిసింది? మా రిలేటివ్ ఇక్కడ వస్తున్నా అని చెప్పేసి అంటే నేను వచ్చినాను సార్. ఓకే. మరి మహేష్ బాబు గారి దగ్గరికి వచ్చి మీరు వైద్యం చేయించుకుంటున్నారు కదా, మరి ఈ వైద్యం ఎలా పనిచేసింది మీకు? చాలా పని చేసింది సార్. చాలా మంచిగా పనిచేసింది. చాలా మంచి పని చేసింది. సంవత్సరం నుంచి వస్తున్నాం సార్ ఇక్కడికి. సంవత్సరం నుంచి? సంవత్సరంన్నర. ఈ సంవత్సరంన్నర కాలం పాటు మహేష్ బాబు గారు మీకు ఉచిత వైద్యం అందించారా? ఉచిత వైద్యమే సార్. ఉచిత వైద్యమే. ఉచిత వైద్యమే. మరి మీ మాటల్లో డాక్టర్ బుక్కా మహేష్ బాబు గారు ఇచ్చేటటువంటి ఆయుర్వేద వైద్యం గురించి ఒక 4 మాటలు చెప్తారా? సార్ ఇది ఆయుర్వేదిక్ అంటే చాలా మంచిది సార్. ఇది ఇది తల్లితో కూడినటువంటి సంబంధం ఇది. కానీ మంచిగా అయింది సార్. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నేను కొంచెం క్యూర్ అయినా, మంచిగా అయినా. బాగున్నారు. నా పని నేను చేసుకున్నా. ఇంతకుముందు నేను బైక్ కూడా నడిపేస్తా, ఇప్పుడు బైక్ కూడా నడుపుకుంటున్నా. లేదు, మిమ్మల్ని నేను చూశాను. మీరు మాకందరికి సుపరిచితులు. ఎందుకంటే అంబర్పేట్ పోలీస్ స్టేషన్ లో కూడా మిమ్మల్ని గుర్తుపట్టని వారు ఉండరు సార్. మిమ్మల్ని అంబర్పేట్ వీరప్పన్ అని పిలుస్తారు కదా? అవును సార్. సో ఇప్పుడు మీకు పక్షపాతం కోసం వైద్యం వాడుతున్నారు. వైద్యం చక్కగా ఉంది. చాలా చక్కగా ఉంది సార్. నా పని నేను చేసుకుంటున్నా. ఈ రోజు ఇంతవరకు ఉందంటే మహేష్ బాబు గారి పుణ్యమే సార్. ఓకే. సో మహేష్ బాబు గారు ఇచ్చేటటువంటి పక్షపాత వైద్యము మీకు చక్కగా ఉపకరించింది. అయితే చాలా మంచి పని చేసింది సార్. సరే, చాలా మంచిదండి సార్. ఇది ఆయుర్వేదం చాలా మంచిది సార్. ఇది ఇంగ్లీష్ మందుల కంటే ఆయుర్వేదం చాలా మంచిది సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.